అందరికీ నమస్కారం అండి. ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖు మాఘ అమావాస్య అలాగే సూర్యగ్రహణం కూడా వచ్చింది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కొడుకులున్న వారికి కీడుతో వస్తుంది కాబట్టి ఈ పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోవాల్సిందని మన పండితులు అయితే చెప్తున్నారండి. లేకుంటే మీకు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియోని పూర్తిగా వింటేనే మీకు లాస్ట్లో చెప్పే పరిహారం తప్పకుండా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే కనుక మనకి ఏదైనా కానీ మన పెద్దల మాట చద్దన్న మూట అని చెప్తూ ఉంటారు కదా. ఏదైనా ఒక మాట మన పెద్దలు చెప్పారంటే కనుక దాని వెనక అర్థాలు ఆంతర్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకు మంచి తప్పితే చెడు అయితే జరగదనమాట. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ తరం వాళ్ళు నమ్మే తీరాలి. కాబట్టి ఈ పెద్దలు చెప్పినటువంటి మాటని నిర్లక్ష్యం చేయకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఈ యొక్క సూర్యగ్రహణం పైగా మనకు మాఘ అమావాస్యతో కలిసి రావడం వల్ల ఈ యొక్క గండాన్ని కనుక మీరు తప్పించుకోగలిగితే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందన్నమాట. చెడైతే జరగదు, చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీకు ఎంతో అంటే ఎంతో మంచిగా ఆనందంగా మీరు జీవితాన్ని గడుపుతారండి కొడుకులున్నవారు. అలాగే ప్రభావం ఎవరి మీద పడుతుందంటే కనుక బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులకు మానసిక వేదన ఒక్కటి తక్కువ, ఇంకా వాళ్ళంత నరకాన్ని చూస్తారు. కాబట్టి మగ పిల్లలు ఉన్న వారికి ఎక్కువ కీడు అనేది పొంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆడపిల్లలు తక్కువ అని చెప్పి ఎక్కడ కూడా నేను చెప్పట్లేదండి. ఇద్దరు కూడా సమానమే. కడుపున పెరిగి పుట్టిన పిల్లల మీద ఏ తల్లికైనా ఒకటి ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు కూడా మనకు చాలా మంచిదే. ఆడపిల్లల్ని నేను ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ మగపిల్లలు ఏంటంటే కనుక ఆడపిల్ల ఒక వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతున్న తర్వాత తన భర్త, తన కుటుంబం, తన ధ్యాస వేరుగా ఉంటుంది. కానీ అబ్బాయి మాత్రం పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటారు, మన దగ్గరే ఉంటారు. కాబట్టి మనకి ఏంటంటే కనుక ధైర్యం మగపిల్లవాడి దగ్గర ఉంటే నా కొడుకు దగ్గర నేను ఉన్నాను అని చెప్పి ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి పెద్దయిన తర్వాత కూడా వీళ్ళు ఏమవుతారు, ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలి. కాబట్టి వీరి చేతుల మీదుగానే ఫ్యామిలీ బ్రతకాలి అంటే ఆ పిల్లవాడు సంపాదించి పెట్టాలి. అలా సంపాదించాలంటే పిల్లవాడు మానసికంగా బలంగా ఉండాలి, శారీరకంగా ధైర్యంగా కూడా ఉండాలి. దిష్టి దోషాలు పిల్లవాడి మీద ఉండకూడదు. అప్పుడే కదా పిల్లవాడు భవిష్యత్ అంతా కూడా సంపాదించడమే కదండి. ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అటువంటి పిల్లవాడు చల్లగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కాబట్టి ఈ పరిహారం అనేది కొడుకులు ఉన్నవారు తప్పకుండా చేసుకొని తీరాల్సిందని చెప్పి మన పండితులు అయితే చెప్తున్నారండి. ఇది ఎవరు ఏ వయసు నుండి మొదలు పెట్టాలి అంటే కనుక 3 నెలలు ఉన్న పిల్లవాడి దగ్గర నుండి 50 సంవత్సరాలున్న వారి వరకు చేసుకోవచ్చు. మా పిల్లలు బయట ఉంటున్నారు, వేరే దేశంలో ఉంటున్నారు, వేరే స్టేట్స్లో ఉంటున్నారు అంటే కనుక ఒకవేళ మీ పిల్లలు కనుక పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ భార్యతోనైనా సరే దిష్టి తీయించుకోవచ్చు అనమాట. ఈ పరిహారం చేయించుకోవచ్చు. ఇక సూర్యగ్రహణం వివరాల గురించి మాట్లాడుకుంటే కనుక ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజు వస్తుంది. అంటే అత్యంత కీడుతోటి వస్తుంది. ఈ యొక్క మంగళవారంతో పాటు కలిసి రావడం వల్ల దీని ప్రభావం చాలా ఎఫెక్ట్ అనేది కూడా చూపబోతుంది. మనకి ఈ యొక్క మంగళవారం రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా, దీన్నే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని పిలుస్తారనమాట. ఇది ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు రాబోతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏంటంటే కనుక ఫిబ్రవరి 17 మంగళవారం మధ్యాహ్నం తర్వాత 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఉంటుంది. ఈ యొక్క సూర్యగ్రహణం సమయం సంపూర్ణంగా 4 గంటల పాటు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం ఉన్న సమయంలోనే అంటే 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఈ సమయంలోనే ఈ యొక్క పరిహారాన్ని మీ పిల్లల కోసం చేయాలన్నమాట. అర్థమైంది కదా. టైమింగ్స్ నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం మీరు మరి తిరిగి వీడియోని తప్పకుండా వినండి. ఏలినాటి శని దోషాలతోటి, అర్ధాష్టమి శని దోషాలతోటి, జాతక దోషాలతోటి, రాహుకుజ దోషాలతోటి బిడ్డ సరైన నక్షత్రంలో పుట్టకపోతే ఆ దోషం ఎఫెక్ట్ కూడా పిల్లల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ ఏవి ఉన్నా కూడా బిడ్డకి నరదిష్టి కూడా నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేయడం వల్ల పూర్తిగా ఈ సమస్యలన్నీ కూడా దూరం అయిపోయి పట్టిందల్లా కూడా మీకు బంగారం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలంటే కనుక నిండుకుండా అన్నం అని అంటారు కదా, అంటే అన్నం వండిన తర్వాత మనం పక్కకి తీసుకోకుండా అలానే నిండుగా ఉన్న అన్నం తీసుకోవాలన్నమాట. నిండుగా ఉన్న అన్నాన్ని చక్కగా ఎవరు కదిలించకూడదు, ఎవరు అన్నాన్ని తీయకూడదు. ఆల్రెడీ తినేసిన అన్నాన్ని ఈ పరిహారానికి వాడకూడదు. మీరు సెపరేట్గా వండుకున్నా పర్లేదు, మామూలుగా మీరు వండుకున్న అన్నంలో మొదటిగా తీసిన అన్నం అయినా కూడా పర్లేదండి. ఇందులో ఒక ముద్ద తెలుపు రంగులో ఉండే ముద్ద
ఇంకొకటి వచ్చేసి పసుపు రంగులో ఉండేటువంటి ఒక అన్నం ముద్దను తీసుకోండి. ఇంకొకటి కుంకుమ కలిపితే మనకు అన్నం ఎరుపు రంగులోకి వస్తుంది కదండి. ఈ యొక్క ఎరుపు రంగు అన్నాన్ని కూడా ఒక ముద్దలాగా చెప్పి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ 3 ముద్దలను తీసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వులను తీసుకోండి. నల్ల నువ్వులు మనిషికి ఉన్నటువంటి నరదిష్టిని పూర్తిగా తొలగించి శని దోషాలను తొలగించడానికి, అలాగే బిడ్డ ఏదైనా కానీ మానసికమైన సమస్యలతోటి బాధపడుతున్నా కూడా ఆ ఘోషను తీసివేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. నల్ల నువ్వులు ఉండడం వల్ల నల్ల నువ్వులు మనకి దిష్టి దోషాలను పూర్తిగా తొలగించడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, ఒకటి ముఖ్యమైనది కోడిగుడ్డు అండి. చాలా పవర్ఫుల్ అనమాట. గుడ్డు మనకు ఒక రకంగా చెప్పాలంటే జీవంతో సమానం కదా, గుడ్డు రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకంటే తెల్ల సొన పచ్చ సొన అనేవి దిష్టికి చాలా ఉపయోగపడతాయి. దీనికోసం మీరు ఒక స్టీల్ ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ప్లాస్టిక్ ప్లేట్ కానీ ఇలా తీసుకోండి. ఆ తర్వాత ఆ ప్లేటును మీరు కడిగి మళ్ళీ వాడుకోవచ్చు, పడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. ఈ విధంగా మీరు ప్లేటును తీసుకున్న తర్వాత గ్రహణం సమయం మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 లోపు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి. ఇక తర్వాత ఈ యొక్క 3 ముద్దలని కూడా ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత నల్ల నువ్వులను ఆ 3 ముద్దలకి మీద పెట్టి తర్వాత గుడ్డును తీసుకొని గుడ్డు మీద కాటుకతోటి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఇంటూ మార్కు కానీ క్రాస్ గుర్తును కానీ ఒక బ్లాక్ కలరు కాటుకతో మీరు తప్పకుండా వేయాలన్నమాట. అంటే ఆ కోడి గుడ్డు మీద ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా బ్లాక్ కలర్ ఇంటూ మార్క్ అయితే వేయాలి. మనం చేసినటువంటి పసుపు, తెలుపు, ఎరుపు ఈ రంగుల అన్నం ముద్దల పైన నేను చెప్పినటువంటి నల్ల నువ్వులు కూడా వేసి, అలాగే ఒక కోడిగుడ్డు తీసుకొని కోడిగుడ్డు పైన ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇంటూ మార్కును కూడా వేయండి. ఇలా ఒక కోడిగుడ్డు, కొన్ని నువ్వులు మాత్రమే, కొంతమంది ఇళ్లలో నువ్వులు కూడా ఉంటాయి కదా, గుడ్డు కూడా ఇంట్లో ఉండవే. కాబట్టి దీనికోసం మీరు డబ్బులు ఖర్చేం చేయాల్సిన అవసరం లేదు. గ్రహణం సమయం అనేది చాలా పుణ్య సమయంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క పుణ్యకాలంలో మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా దానికి రెట్టింపు ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మీ యొక్క బిడ్డను ఇంటి గుమ్మానికి బయట తూర్పు ముఖంలో కూర్చోబెట్టండి. ఇలా కూర్చోబెట్టి మీరు రెడీ చేసుకున్న ఆ ప్లేట్ను చేతిలోకి తీసుకొని ఆ పిల్లవాడికి ఎడమ చేతి వైపుగా 3 సార్లు, కుడి చేతి వైపుగా 3 సార్లు ఆ యొక్క ప్లేట్ను తిప్పేసి, అదేవిధంగా తలపై భాగం నుంచి బొటన వేలు దాకా 3 సార్లు, మళ్ళీ బొటన వేలు దగ్గర నుంచి తలపై దాకా 3 సార్లు, అలాగా మీ బిడ్డను వెనక్కి తిప్పి వెనకాల కూడా తలపై భాగం నుంచి 3 సార్లు, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఇలా తిప్పేసుకున్న తర్వాత పిల్లవాడిని మంచిగా శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని మీరు ఇంట్లోపలికి రావచ్చు అనమాట. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి ముద్దలను, నువ్వులను, కోడిగుడ్డును ఏం చేయాలి కంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో అండి, 4 రోడ్లు కలిసే దగ్గర కానీ ఈ యొక్క ప్లేట్లో ఉండే ముద్దలను పాడేయాలన్నమాట. మీరు అలా పడేసేటప్పుడు కోడిగుడ్డు పగలకూడదని గుర్తుంచుకోండి. ఇక ఆ తల్లి కూడా లోపలికి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయాలన్నమాట. మీకు కుదిరితే ఈ సమయంలో స్నానం కూడా చేయొచ్చు, పిల్లవాడు స్నానం చేయొచ్చు, తల్లి కూడా స్నానం చేస్తే మీకు చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మీ బిడ్డ జీవితానికి మీరు అదృష్టదాయకంగా ఒక దారిని చూపించినటువంటి వారవుతారండి. పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇలా చేసుకోండి, మీకు మానసికంగా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే ఈరోజు తప్పకుండా మీరు శివుడి అనుగ్రహం పొందుతారండి. శివుడి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయని కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీకు వీలుంటే కనుక రావి చెట్టు కింద తప్పకుండా నెయ్యి దీపాన్ని వెలిగించండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి 11 సార్లు నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనేటువంటి ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే గోమాతకు పచ్చిగడ్డి ఆహారం పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. ఏవైనా సరే 100 యాగాలు చేసినటువంటి ఇలా ఆహారం పెట్టడం వల్ల పురాణాల్లో చెప్తారనమాట. 100 యాగాలు చేసిన, యజ్ఞాలు చేసిన, పూజలు చేసినా రానటువంటి ఫలితం ఒక గోమాతకు గడ్డి తినిపించడం వల్ల వస్తుందంట. కాబట్టి ఖచ్చితంగా మీరు గోమాత సేవ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా శివుడికి ఆవు పెరుగుతోటి అభిషేకం చేయించుకుంటే మీకు ఎంతో చాలా పుణ్యఫలం అండి. శివుడికి అభిషేకం చేయడం వల్ల మీకు శివలింగానికి చాలా ప్రత్యేకంగా ఈ కొడుకులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే తప్పకుండా మీరు శివలింగానికి దిష్టి తీసేసిన తర్వాత మరుసటి రోజు శివలింగానికి అభిషేకం చేసుకుంటే మీకున్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుందండి. మీకున్నటువంటి ఏవైనా సరే శనిగ్రహ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆ శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో సాంబ్రాణి ధూపం అనేది వేసుకుంటూ ఉండండి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో
అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారనమాట. చూశారు కదండి, ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు కొడుకులున్న వారు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి ఈ పరిహారం మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా కొడుకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని మీరు అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు తప్పకుండా చేసుకోండి. మీపై ఉన్నటువంటి సకల నరదిష్టి దోషాలు పూర్తిగా తొలగిపోయి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.